మీకో స్టోరీ చెప్తాను. మీకు కూడా తెలిసిన స్టోరీనే. ఇద్దరు వ్యక్తులు నదిలో ఒక పడవపై వెళ్తుంటారు. అందులో ఒకరు బాగా చదువుకున్న వ్యక్తి. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీ చేసి అపార జ్ఞానిని అని చెప్పుకుంటుంటాడు. ఇంకొకరు ఆ పడవ నడిపే వ్యక్తి. ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇంతలో ఏం బాబు ఏం చదువుకున్నావు అని అడుగుతాడు మన మహాజ్ఞాని. అబే నేనసలు బడి మొహమే చూడలేదండి అని చెప్తాడు ఆ పడవ నడుపుకునే వ్యక్తి. ఏంటి చదువుకోలేదా? అయితే నీ సగం జీవితం వ్యర్థమైనట్లే. నెలకు కనీసం ఒక 30-40 వేలు సంపాదిస్తున్నావా అంటే, హాయ్ బాబోయ్ అంతెక్కడండి, అందులో సగం కూడా సంపాదించట్లేదు అని రిప్లై ఇస్తాడు. అయితే ముప్పావు జీవితం వ్యర్థమైనట్లే అంటాడు మన మహాజ్ఞాని. అది సరే కాని సారు, మీరు ఇంత చదివారు, లక్షలు సంపాదిస్తున్నారు, ఇన్ని ప్రశ్నలు అడిగారు, నన్ను కూడా ఒకటి అడగమంటారేంటి అని అడిగాడు పడవ నడిపే వ్యక్తి. అడగబోయి అడుగు, నువ్వేం అడిగినా ఠకీమని సమాధానం చెప్పేస్తా. నాకు తెలియని విషయాలా అని అనగానే, మీకు ఈతొచ్చా అండి? అదే స్విమ్మింగో గిమ్మింగో ఏదో అంటారు చూడు, అది వచ్చా అని అడిగేశాడు పడవ నడిపే వ్యక్తి. దీంతో జ్ఞానిగారు పెద్దగా నవ్వేసి, నాకు స్విమ్మింగ్తో అవసరమేంటి? నదులు సముద్రాలు దాటాలన్నా ఇదిగో నాలాంటి తెలివైన వాళ్ళు కనిపెట్టిన పడవలున్నాయి కదా, ఇంకా స్విమ్మింగ్తో ఏం పని అని ఆన్సర్ ఇచ్చేశాడు. అయితే నా ముప్పావు జీవితం సంగతేమో గాని ఇప్పుడు మీ పూర్తి జీవితం వ్యర్థమైపోయిందండి. ఈ పడవకు బొక్క పడింది, కాసేపట్లో మునిగిపోతుందంటూ దబేల్మని నదిలోకి దూకేశాడు పడవ నడిపే వ్యక్తి. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, సైబర్ నేరగాళ్ల బారిన పడి పంజాబ్కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమర్ చాహల్ ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి ఆయన 8 కోట్లు మోసపోయారు. ఇదే విషయాన్ని సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళని సైబర్ నేరగాళ్లు ఈజీగా మోసం చేసేస్తున్నారు. వాళ్ళ బారిన పడే వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో, డాక్టర్లో, అధికారులో ఉంటున్నారు. అందుకే మనం ఎంత చదువుకున్నామని కాదు, అవసరమైన చోట మన జ్ఞానాన్ని వాడుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అందుకేనండి ఈ పడవ స్టోరీ చెప్పుకుంది.